అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు అయితే తగ్గని పరిస్థితి. అటు ఇరాన్ కి సంబంధించిన అధ్యక్షుడు ఖమేనీ ట్రంప్ కు వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ పై దాడి చేస్తే చూస్తూ ఊరుకోమంటూ కూడా ఖమేనీ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇటు ట్రంప్ కూడా ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చారు. డైరెక్ట్ గానే ట్రంప్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. పశ్చిమ ఆసియా రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా మనం ఊహించిన పరిస్థితి. ఎందుకంటే ఈ ఇద్దరు కూడా నాయకులు ఒకరిపై ఒకరు ఎక్కువగా కూడా హెచ్చరికలు చేసుకున్న పరిస్థితి. ఒకవేళ దాడి చేస్తే గట్టిగా బదులిస్తామంటూ కూడా ఖమేనీ చెప్తున్నారు. మరోవైపు ట్రంప్ కూడా 2 రోజుల్లో దీనికి సంబంధించిన ప్రత్యామ్నాయం అనేది ఉంటుంది అంటూ కూడా ట్రంప్ చెప్పడం జరిగింది. మొత్తంగా ఖమేనీ వ్యాఖ్యలకు సంబంధించి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నౌకలకు సంబంధించి కూడా ట్రంప్ మాట్లాడడం జరిగింది. ఈ రెండింటికి సంబంధించి కూడా మనం గమనిస్తే పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి అందులో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదనే చెప్పుకోవాలి. మొత్తంగా మనం గమనించవచ్చు, ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ట్రంప్ తమపై దాడి చేస్తే చూస్తూ ఊరుకోము అంటూ కూడా ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ చెప్తూ ఉన్నారు. మరోవైపు పశ్చిమ ఆసియా రియాక్షన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంటూ కూడా ఖమేనీ చెప్తూ ఉన్నారు. ఒకవేళ దాడి చేస్తే గట్టిగా బదులిస్తామంటూ కూడా ఖమేనీ చెప్తూ ఉన్నారు. మొత్తంగా వీటన్నిటికీ సంబంధించి ట్రంప్ రియాక్ట్ అవ్వడం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నౌకలు పశ్చిమాసియాలో మోహరించామంటూ కూడా ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు ఖమేనీకి. 2 రోజుల్లో ఒప్పందం కుదరకపోతే ఖమేనీ చెప్పింది నిజమో కాదో తెలుస్తుందంటూ ట్రంప్ అన్నారు. ఇలా పరస్పరం ఇరు దేశాల నాయకులు ఒకరికొకరు హెచ్చరికలు జారీ చేసుకున్నారు. ఇద్దరు నాయకుల హెచ్చరికలతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణం ఎవరు దాడికి పాల్పడతారో అన్న భయం అయితే నెలకొంది. దీని అంతటికి సంబంధించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఒకసారి ట్రంప్ ఏమన్నారో చూద్దాం. Sir, on Iran, the Supreme Leader today said that U.S. attack could spark a regional war. Giving you response to that? Why wouldn't he say that? Of course you're going to say that, but we have the biggest, most powerful ships in the world over there, very close. Couple of days, and hopefully we'll make a deal. If we don't make a deal, then we'll find out whether or not he was right. Sir, on Iran, the Supreme Leader today said that U.S. attack could spark a regional war. Giving you response to that? Why wouldn't he say that? Of course you're going to say that, but we have the biggest, most powerful ships in the world over there, very close. Couple of days, and hopefully we'll make a deal. If we don't make a deal, then we'll find out whether or not he was right. Sir, on Iran, the Supreme Leader today said that U.S. attack could spark a regional war. Giving you response to that? Why wouldn't he say that? Of course you're going to say that, but we have the biggest, most powerful ships in the world over there, very close. Couple of days, and hopefully we'll make a deal. If we don't make a deal, then we'll find out whether or not he was right. ఖమేనీ వ్యాఖ్యలపై ట్రంప్ స్పందించారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నౌకలు పశ్చిమాసియాలో మోహరించామంటూ కూడా ట్రంప్ ఖమేనీకి హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇరు దేశాల నాయకులు కూడా ఒకరిపై ఒకరు హెచ్చరికలు చేసుకున్నారు. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఎక్కువగా ఉంది. ఏ క్షణాన ఎవరు దాడి చేస్తారో అన్న భయం అయితే నెలకొంది. 2 రోజుల్లో ఖమేనీ చెప్పింది నిజమో కాదో తెలుస్తుందంటూ కూడా ట్రంప్ అన్నారు. మొత్తంగా ట్రంప్ ఖమేనీ హెచ్చరికలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత మరింత పెరిగిందనే చెప్పుకోవాలి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అమెరికాకు ఇరాన్ లీడర్ ఖమేనీ హెచ్చరిక జారీ చేసిన క్రమంలో అటు ట్రంప్ దీనికి సంబంధించి రియాక్ట్ అయ్యారు. 2 రోజుల్లో ఖమేనీ చెప్పింది నిజమో కాదో తెలుస్తుందంటూ కూడా ట్రంప్ అన్నారు. అత్యంత శక్తివంతమైన నౌకలను అటు పశ్చిమాసియాలో మోహరించామని కూడా చెప్పడం జరిగింది. ఇదంతటికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి శివ? ఇరాన్ అమెరికా మధ్య మాటల యుద్ధం అనేది కుదురుతుంది. అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా ఖమేనీ హెచ్చరికలు జారీ చేశారు. ట్రంప్ తమపై దాడి చేస్తే పశ్చిమాసియా ప్రాంతంపై తీవ్ర ప్రభావం పడుతున్నట్టు కూడా ఖమేనీ హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ దాడి చేస్తే ఇరాన్ కూడా గట్టిగా బుద్ధి చెబుతున్నట్టు కూడా ఖమేనీ ట్రంప్ కు వార్నింగ్ ఇచ్చారు. మొదటిసారి నేరుగా అమెరికాను ఖమేనీ హెచ్చరించారు. అయితే గతంలో కూడా దాడులు చేస్తారనే సమాచారం ఉన్న నేపథ్యంలో ఖమేనీని బంకర్లకి అండర్ గ్రౌండ్ కు తీసుకుని వెళ్లారు భద్రతా నిమిత్తం. దానిలో భాగంగా ఇప్పుడు మళ్ళా ఖమేనీ ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల పరిస్థితులు తారస్థాయికి చేరే అవకాశం ఉంది అనేది కూడా కొత్త ప్రచారం జరుగుతోంది. ఖమేనీ వ్యాఖ్యలపైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా స్పందించారు. అంటే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నౌకలు ఇప్పటికే ఇరాన్ బోర్డర్ కు చేరుకున్నాయనేది కూడా ఖమేనీ హెచ్చరికలు జారీ చేశారు. అంటే
పశ్చిమాసియా ప్రాంతంలో ఉన్నట్లు కూడా ఆయన వెల్లడించారు. 2 రోజుల్లో రెండు దేశాల మధ్య కనుక ఒకవేళ ఒప్పందం కుదరకపోతే మాత్రం దాడులు ఏ విధంగా ఉంటాయో అనేది కూడా చూద్దామంటూ కూడా ఖమేనీ చెప్పింది నిజమో లేదా కాదో తెలుస్తున్నట్టు కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. అంటే ఒకవేళ ట్రంప్ కనుక దాడులు చేయాలని చూస్తే కనుక గట్టిగా బుద్ధి చెప్తామని ఖమేనీ అంటుంటే ఆ మధ్యవర్తిత్వం ఏదైతే చర్చలు జరుగుతున్నాయో ఆ మధ్యవర్తిత్వం అనేది విఫలమైతే కనుక దాని ఫలితం ఏ విధంగా ఉంటుంది, ఎవరు చెప్పేది నిజమో ఎవరు దాడి చేస్తారో చూద్దామంటూ కూడా ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇలా ఒకరిపై ఒకరు పరస్పరం అగ్రనాయకులు ఇద్దరు కూడా హెచ్చరికలు జారీ చేసుకుంటున్నారు. ఇద్దరు నాయకుల హెచ్చరికలతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏ క్షణం ఎవరు దాడికి పాల్పడతారో అన్న భయం అయితే ఇరు దేశాల ప్రజల్లో అయితే ఆందోళన భయం అనేది నెలకొని ఉంది. అంటే దేశ అధినేతలు ఇద్దరు కూడా హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా ఇద్దరు కూడా సేఫ్ ప్లేస్ లో భద్రతా బలగాల మధ్యలో వారందరూ కూడా ఉంటారు. కానీ అక్కడ ప్రాణాలు కోల్పోయేది ఇరు దేశాలకు సంబంధించిన సైన్యం, అక్కడున్న ప్రజల ప్రాణాలు కోల్పోయే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ప్రతి సందర్భంలో కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ దేశ అధినేతలు ఒకరిపై ఒకరు హెచ్చరికలు వార్నింగ్లు ఇచ్చుకున్నప్పటికీ కూడా బాసల దాడి చేసినప్పటికీ కూడా ఫైనల్ గా అక్కడ సఫర్ అయ్యేది మాత్రం ఇరు దేశాలకు సంబంధించిన సైన్యం, అక్కడున్న ప్రజలే సఫర్ అవుతున్నారు. ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అమెరికాకు సంబంధించిన మాజీ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ పేరు మీద ఉన్న విధ్వంసం సృష్టించే యుద్ధ నౌకను ఇప్పటికే ఇరాన్ బోర్డర్ కి తరలించారు. మొత్తం కేవలం ఒక యుద్ధ నౌకనే కాదు, ఇతర యుద్ధ విమానాలు, భద్రతా బలగాలన్నీ కూడా ఇరాన్ సరిహద్దుల్లో మోహరించాయి. ఇటు ఇరాన్ సంబంధించిన సైన్యం యుద్ధ విమానాలను కూడా మోహరించి ఉన్నాయి. ఎప్పుడు ఏం జరగబోతుంది అనేది కూడా ఎవరు ఊహించని పరిస్థితి నెలకొంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ రెండు దేశాల మధ్య అనేది మధ్యవర్తిత్వానికి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చలు అయితే విఫలమైతే మాత్రం యుద్ధం అనేది తారస్థాయికి చేరేది, మరింత భయంకరంగా యుద్ధం జరిగే అవకాశం అయితే ప్రచారం కనిపిస్తుంది. దానిలో భాగంగానే తొలిసారి ఖమేనీ డైరెక్ట్ గా ట్రంప్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం, ట్రంప్ కూడా అత్యంతగా ప్రతిస్పందించడం, ఎవరు చెప్పింది నిజమవుతుందో చూద్దాం. 2 రోజుల్లోనే ఈ మధ్యవర్తిత్వానికి సంబంధించిన చర్చలు విఫలమైతే ఏం జరగబోతుంది, ఎవరు చెప్పింది నిజమవుతుందో చూద్దామంటూ కూడా ట్రంప్ కూడా ఖమేనీ వ్యాఖ్యలకు అత్యంతగా సమాధానం ఇచ్చారు. చూడాలి ఏం జరగబోతుంది అనేది కూడా మరో 2 రోజుల్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ శివ. సో మొత్తంగా కూడా ఇరు దేశాల నేతలు, అధ్యక్షులు కూడా ఒకరిపై ఒకరు హెచ్చరికలు జారీ చేసుకున్న పరిస్థితి. మొత్తంగా వీరిద్దరి మధ్య చర్చలు సఫలీకృతం అవుతాయా, లేకపోతే చర్చలు కనుక ఫలించకపోతే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్నది ఇప్పుడు తీవ్ర దుమారాన్ని క్రియేట్ చేస్తుందని చెప్పుకోవాలి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. ఏ క్షణం ఎవరు దాడి చేస్తారు అన్న భయంతో ప్రజలు ఉన్నారు. మొత్తంగా ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు అయితే ప్రజెంట్ కొనసాగుతున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు చర్చలు ఫలిస్తాయా లేదా అన్నది వేచి చూడాలి.